క్రైస్తవ విశ్వాసాన్ని పక్కదారి పట్టిస్తున్న కొన్ని బోధనల గురించి ఈరోజు చూద్దాం. చాలామంది దుర్బోధకులు సంఘాన్ని పాడు చేయడానికి వస్తారని ప్రభువే ముందుగా హెచ్చరించారు. వీళ్ళు వాక్యాన్ని వక్రీకరిస్తూ ప్రేమ నటిస్తారు. చాలా ప్రమాదకరమైన వాళ్ళు. జాగ్రత్త. మరి సంఘాన్ని గందరగోళానికి గురిచేస్తున్న ఆ ప్రధాన దుర్బోధలేంటో ఇప్పుడు క్లుప్తంగా చూద్దాం. మొదటిది యెహోవా సాక్షులు. దీని వ్యవస్థాపకుడు చార్లెస్ టెజ్ రస్సెల్. వీళ్ళు దేశాన్ని గౌరవించరు, యేసు దైవత్వాన్ని ఒప్పుకోరు, అసలు నరకమే లేదని చెప్తారు. ఇక రెండోది సబ్బాతు ఆరాధకులు. వీళ్ళు పాత నిబంధన ధర్మశాస్త్రం మీద ఎక్కువ దృష్టి పెడతారు. శనివారమే ఆరాధన చెయ్యాలని, ధర్మశాస్త్రం పాటించకపోతే రక్షణ లేదని వీళ్ళు బోధిస్తారు. ఇక మూడోది బ్రెన్హామిజం. విలియం బ్రెన్హామ్ అనే వ్యక్తి తానే ఈ తరానికి ప్రవక్తనని చెప్పుకున్నాడు. హవ్వ సర్పంతో శారీరకంగా కలిసిందని, మలాకీలో చెప్పిన ఏలియా తానేనని ఇతను చెప్పుకున్నాడు. బైబిల్లో 7వ దూత అంటే పరలోకంలోని వారిలో ఒకరు, కాని ఆ దూతను నేనే అని బ్రెన్హమ్ అన్నాడు. 4వది జుడాయిజం. వీళ్ళు క్రొత్త నిబంధనను అసలు అంగీకరించరు. మెస్సియా ఇంకా పుట్టలేదని, సున్నతి పొంది యూదుడిగా మారితేనే రక్షణ అని వీళ్ళు బోధిస్తారు. ఇక 5వది షించియోంచి. దీన్ని దక్షిణ కొరియాలో మాన్ హీ లీ అనే వ్యక్తి ప్రారంభించాడు. పరలోకానికి కేవలం 1,44,000 మంది మాత్రమే వెళ్తారని వీళ్ళు గట్టిగా చెప్తారు. 6వది పరలోకపు తల్లి. ఇది కూడా కొరియాలో పుట్టిన దుర్బోధే. వీళ్ళ ప్రకారం అన్షన్ హాంగ్ యేసు రెండో రాకడ. ఇక జాంగిల్జా అనే ఆవిడ తల్లి అయిన దేవుడట. 7వది ఆత్మవరాలను, పరిశుద్ధాత్మ కార్యాలను నిరాకరించే బృందాలు. 8వది మోర్మనిజం. దీన్ని జోసెఫ్ స్మిత్ అని ఆయన స్థాపించాడు. వాళ్ల మోర్మన్ గ్రంథము ఒక కొత్త నిబంధన అని, యేసు సాతాను సోదరుడని వీళ్ళు నమ్ముతారు. 9వది కాల్వినిజం. దీన్నే హైపర్ గ్రేస్ అని కూడా అంటారు. ప్రతిదీ దేవుడే ముందే నిర్ణయించాడని, మన నిర్ణయాలతో సంబంధం లేదని వీళ్ళు బోధిస్తారు. ఇవే కాదు, చైనా క్రీస్తు, రోమన్ క్యాథలికిజం వంటి ఇంకా చాలా దుర్బోధలున్నాయి. మరి ఇన్ని బోధనల మధ్య మన బాధ్యతేంటి? క్రైస్తవులైన మనమందరం ఇలాంటి దుర్బోధలకు వ్యతిరేకంగా పోరాడాలి. ఇదే మన బాధ్యత.